ముఖ్య నేత అనుచరుడి భూదాహం బోమ్రాస్పేట రైతులను ఆగమాగం చేస్తున్నది. సర్కార్ పెద్దలు అంచెలంచెలుగా 500 ఎకరాలను టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే 100 ఎకరాల రైతులకు నోటీసుల గుబులు పట్టుకున్నది. ఎప్పుడు ఎవరి భూములు ఎవరి మీదకు మారుతాయో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బొమ్రాజ్పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. రాత్రికి రాత్రి యజమానులకు తెలియకుండా భూముల బదలాయింపు జరుగుతుండడం ఒక వంతైతే, కీసర ఆర్డీఓ ఇప్పటి వరకు సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలోని రైతులకు నోటీసులు జారీ చేయడం మరింత భయాందోళనలకు గురి చేస్తున్నది. వాస్తవానికి ఇది ప్రైవేటు భూముల వ్యవహారం అయినప్పటికీ ముఖ్యనేత ప్రధాన అనుచరుడు రంగంలోకి దిగి ఇన్స్టంట్ పరిష్కారాన్ని చూపుతుండడం, యజమానులకు తెలియకుండానే భూభారతిలో భూముల లావాదేవీలు చకచకా జరిగిపోతుండడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. తెరపై 100 ఎకరాల విస్తీర్ణమే కనిపిస్తున్నా క్రమేణా సదరు ప్రధాన అనుచరుడు టార్గెట్ చేసిన 500 ఎకరాలకు పైగా భూముల బదలాయింపుతో గాని ఆగనట్టుగా అర్థమవుతున్నది. అయితే నల్ల వెంకటరెడ్డి తహసీల్దార్ హోదాలోనే ఉన్నప్పటికీ ఆయనకు ఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఇదంతా తెర వెనుక సర్కారు పెద్దల ప్రమేయాన్ని రుజువు చేయడంతో పాటు కొన్ని నెలల కిందటే ఈ భూదందాకు స్కెచ్ వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బొమ్రాజ్పేట సర్వే నెంబర్ 323 నుండి 409 వరకు ఉన్న 1049 ఎకరాల భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. 3 రోజుల క్రితం వందలాది మంది రైతులు మహాధర్నా చేపట్టి కాంగ్రెస్ సర్కారు పెద్దల తీరు, తెర వెనుక జరుగుతున్న భూదందాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏకపక్షంగా భూ లావాదేవీలను కొనసాగించేందుకే ఆ పెద్దలు నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతున్నది. చాలా రోజుల క్రితమే ముఖ్యనేత అనుచరుడితో కలిసి బలరామకృష్ణయ్య వారసులు పెద్ద స్కెచ్ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఏండ్ల తరబడి ఈ భూ వివాదంపై మౌనంగా ఉంటూ ఒక్క కాగితాన్ని కూడా ముట్టుకోని అధికారులు ఇప్పుడు ఆగమేఘాల మీద నోటీసులు ఇవ్వడం, భూభారతిలో భూముల్ని బదలాయించే పనులు చకచకా చేస్తున్నారు. కీసర ఆర్డీఓ ఇప్పటివరకు 100 ఎకరాల విస్తీర్ణంలోని రైతులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే సదరు బలరామకృష్ణయ్య వారసులు గతంలో ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా వచ్చిన హైకోర్టు ఆర్డర్ను ఇందులో ప్రస్తావిస్తున్నారు. సదరు వారసులు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నందున ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న యజమానులకు నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాలని సూచిస్తున్నారు. అయితే గతంలో హైకోర్టు ఉత్తర్వులు 30 ఎకరాల్లోపు విస్తీర్ణానికి మాత్రమే ఉండగా దానిని 100 ఎకరాలకు ఎలా అమలు చేస్తారనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. దీంతో ఏ రోజు ఎవరి భూములు రికార్డుల్లో సదరు వారసుల పేరు మీదకు బదలాయింపు జరుగుతాయనేది రైతుల్ని కలవరపెడుతున్నది. మాజీ ఎంపీ బలరామకృష్ణయ్యకు సంబంధించిన 21 మంది పేర్లపై 1049 ఎకరాల భూములున్నాయి. వాటిలో 255 ఎకరాల ఇనాం భూములున్నందున న్యాయస్థానాల పరిధిలో ఉన్నది. పట్టా భూముల్లో మరో 258 ఎకరాల వరకు 50B సర్టిఫికెట్ల ద్వారా విక్రయించారు. మిగిలిన 537 ఎకరాలను కాలానుగుణంగా అనేక మందికి విక్రయించారని, తద్వారా రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ జరిగి తమ స్వాధీనంలో ఉన్నాయనేది బాధిత రైతుల వాదన. దీనిపై ఏండ్ల తరబడి ఎలాంటి న్యాయ వివాదాలు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం భూముల స్వాధీనంలో ఉన్న రైతుల వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్లు ఒకరిద్దరు కాదు, 100 మంది ఉండగా 100 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. అవి నకిలీవా కావా అని తేల్చేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్ రికార్డులు ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. అధికారులు విచారణ చేసి వాటిని తేల్చితే సరిపోతుంది. మరోవైపు 2011లో అంటే 45 ఏళ్ల తర్వాత బలరామకృష్ణయ్య కుటుంబ సభ్యుల వారసులు రంగంలోకి దిగారు. తమకు చెందాల్సిన భూముల్ని నకిలీ డాక్యుమెంట్ల ద్వారా రైతులు చేజెక్కించుకున్నారనేది వారసుల వాదన. అసలు పట్టాదారులు అమెరికాలో ఉంటే ఇతరుల్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తీసుకెళ్లి భూ లావాదేవీలు జరిపారని, ఆ తర్వాత మ్యుటేషన్ చేయించుకుని స్వాధీనం చేసుకున్నారని అభ్యంతరం చెప్తున్నారు. 2016 నుంచి అధికారులు దృష్టి సారించి అవి నకిలీవా అసలువా అని తేల్చితే వివాదం దాదాపుగా పరిష్కారం అవుతుంది. పైగా సదరు వారసులు ఆర్డీఓ ఉత్తర్వుల కాపీల ఆధారంగానే హైకోర్టును ఆశ్రయించడంతో సుమారు 30 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి తీర్పు వచ్చినట్లు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు వీటిపై విచారణ చేయకుండా ఏకపక్షంగా ప్రస్తుతం భూ లావాదేవీలకు ద్వారాలు తెరవడం అనుమానాలకు తావిస్తున్నది.
బలరామకృష్ణయ్య వారసులు చూపుతున్న ఆర్డీఓ ఉత్తర్వులు నకిలీవని ప్రస్తుతం భూములపై ఉన్న రైతులు ఆరోపిస్తున్నారు. ఏ కార్యాలయంలోనూ ఈ ఫైల్ అందుబాటులో లేదని, ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా లేవని సమాధానమిస్తున్నట్లు ఆధారాలు చూపుతున్నారు. సదరు వారసులు ఆర్డీఓ ఉత్తర్వుల ప్రతుల్ని మాత్రమే చూపుతున్నారు. కానీ ఒరిజినల్ పత్రాలు చూపడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఆర్డీఓ ఉత్తర్వులు కార్యాలయాల్లో లేకుండా ఎలా మాయమయ్యాయి? అందుకు బాధ్యులెవరు? కనీసం ఒక్క కాగితం ముక్క లేకపోవడం వెనుక ఆంతర్యమేంది? ఈ 100 ఎకరాల భూ వ్యవహారంలో కీలకమైన ఆర్డీఓ ఉత్తర్వుల కథ తేల్చకుండా ఆఫీసర్లు ముందుకు పోవడం ముఖ్యనేత ప్రధాన అనుచరుడి ఒత్తిడిని రుజువు చేస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పక్షం చూపుతున్న ఉత్తర్వుల్ని అధికారులు పరిగణలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరు నకిలీ ఉత్తర్వులు సృష్టిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరమున్నది.